అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రపోజల్ పెట్టారు కదా! ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో. మావిగన్ అంటే మచిలీపట్నాన్ని, విజయవాడను, గుంటూరును కలుపుతూ మావిగన్ అనే పేరుతో కొత్త రాజధాని నిర్మిస్తే అది ఒక గ్రోత్ సెంటర్‌గా ఉంటదని ఆయన ఏదో చెప్పారు కదా! దాన్ని సాక్షి ఛానల్‌లో సహజంగానే వాళ్ళ ఛానల్ కదా! పెట్టుకుంటారు. నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి. జగన్మోహన్ రెడ్డి గారి దానికి వాళ్ళు ఒక థంబ్ పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసినటువంటి రాజధాని ఏపీ గ్రోత్ సెంటర్ అట అది. దానికి అలా థంబ్ పెట్టుకున్నారు వాళ్ళు. అయితే కింద కామెంట్స్ చూడండి ఒకసారి. కింద మీరు కూడా వెళ్ళి సాక్షి టీవీ ఛానల్లో ఇప్పటికీ యూట్యూబ్ లింక్ ఉంది. దాంట్లోకి వెళ్ళి కామెంట్స్ ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మెంటల్ హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చినట్టున్నారు కదా అని ఒకళ్ళు, ఎవడు వీడు మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చాడు అంటే ఇక కొన్ని చెప్పడం బాగోదు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధినేత. కానీ పచ్చి బూతులండి. అసలు ఈ కామెంట్ చూసి ఒకటి కామెంట్ పెట్టారు, ఇది టీవీ5 ఛానల్ అనుకున్నానని చెప్పేసి కూడా ఇంకెవరో కామెంట్ చేశారు. ఇది సాక్షి ఛానల్ అనుకోలేదు. సహజంగా సాక్షి ఛానల్ ఎవరు చూస్తారు? వైసీపీ అభిమానులు చూస్తారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసే వాళ్ళే చూస్తారు. కానీ నిన్న వైసీపీ కార్యకర్తలకు కూడా మండింది, బాగా మండింది. ఇదేంటి రాష్ట్రం మీద ఇంత విధ్వంసం కక్కుతున్నాడు? మావిగన్ ఏంటి అసలు? ఈ పేరేంటి? అమరావతి ఒక చక్కటి తెలుగు పేరు. కానీ ఇక్కడ మావిగన్ అనే పేరు ప్రపోజ్ చేయటం ఏంటి అసలు? ఇదేంటి అసలు? జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఏంది? నిన్న వైసీపీ కార్యకర్తలు కూడా చాలా హర్ట్ అయ్యారు. చూడండి, మీకు కావాలంటే మీకు కామెంట్స్ చూడండి. ఓపెన్ లింకే కాబట్టి సాక్షి ఛానల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్ ఆ లింక్ వెతికి చూడండి. మీరు దానికి ఏమైనా మీరు కొడతారని సెర్చ్లో ఏపీ గ్రోత్ కారిడార్ మావిగన్ అని మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఆ వీడియో వస్తుంది. ఆ వీడియోలో కింద కామెంట్స్ మీరు చదవండి. అంటే జగన్మోహన్ రెడ్డిని వైసీపీ కార్యకర్తలే బండ బూతులు తిట్టే పరిస్థితి. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు జగన్ తిడుతున్నారు అనుకున్నాం. వాళ్ళ తల్లి, చెల్లి, బాబాయ్, కూతురు అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేస్తున్నారు అనుకున్నాం. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కూడా, సాక్షి టీవీ ఆడియన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బండబూతులు తిడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి తన ఆలోచన విధానం మార్చుకోవాలి. ఇంకా నయ్యం మావిగన్ అన్నాడు, లేదు డైరెక్ట్గా అసలు జగన్ పేరుతో ఒక రాజధాని కట్టండి అని అంటే ఇంకెట్లుండేదో. ఇందాక ఒక సీనియర్ జర్నలిస్ట్ నాకు కాల్ చేశాడండి. అతను చెప్పిన మాట ఏంటంటే 2029లో జగన్ అధికారంలోకి అయితే రాడు, కానీ 2034లో ఏమైనా అవకాశం ఉంటుంది అని భావించాను నేను. ఇక 2034లో కూడా అధికారంలోకి రాడని నేను ప్రెస్ మీట్ చూసాను, నాకు అర్థమైంది. ఇక జీవితంలో జగన్ మళ్ళీ సీఎం కాలేడు. ఇది ఒక సీనియర్ జర్నలిస్ట్కి వచ్చిన అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా ఇదేనా? కామెంట్ చేయండి.